ఓకే. హాయ్ అందరికి. ఫైనల్‌గా రానైతే అయిపోయింది. ఈరోజు స్టార్టింగ్‌లోనే మన జాన్ సీనా వచ్చినారు. అండ్ అదేదో క్యాచ్ ఫ్రేజ్ అయినట్టు, లేదంటే అదేదో సాంగ్ అయినట్టు ఒక రిథమ్‌లో మన జాన్ సీనాని తిడుతున్నారనమాట. సో, జాన్ సీనాని ఘోరంగా తిడుతున్నారు ఫ్యాన్స్ అందరూ. అండ్ ఫైనల్‌గా మన జాన్ సీనా రింగ్‌లోకొచ్చేస్తాడు. రింగ్‌లోకొచ్చి నిల్చుంటాడనమాట. ఆయన మైక్ తీసుకొని మాట్లాడతారు. జాన్ సీనా ఫస్ట్‌గా ఏమంటారంటే, చెప్పండి మీ మైండ్‌లో ఏం రన్ అవుతుంది? మీ మైండ్‌లో ఏముంది? మీరేం చెప్పాలనుకుంటున్నారని ఫ్యాన్స్‌ని అడుగుతారనమాట. అండ్ అప్పుడు దాని తర్వాత ఫ్యాన్స్ బూ చేయడం స్టార్ట్ చేస్తారు మన జాన్సన్. అండ్ దాంతో మన జాన్సన్ చెప్తారు, "ఇక్కడ మీరెవ్వరు గూడా సేఫ్‌గా లేరు. అండ్ ఇక్కడ చాలామంది అంటే చిన్న పిల్లలున్నారు. సో, వాళ్ళు గూడా ఇప్పుడు సేఫ్‌గా లేరని" మన జాన్సన్ అంటారన్నమాట. అండ్ ఈ మాట చెప్పిన తర్వాత జాన్సన్‌ని ఇంకా వేరే లెవెల్‌లో తిడతారన్నమాట. అండ్ డైరెక్ట్‌గా ఎఫ్ వర్డ్ యూజ్ చేస్తారు. ఎఫ్ వర్డ్‌తో మన జాన్సన్‌ని తిడతారన్నమాట. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ట్రై చేసింది. దాన్ని కట్ చేయనీకి ట్రై చేసింది. కొన్ని గ్లిచెస్ కూడా వచ్చినాయి. సో, దాని తర్వాత మళ్ళీ ఆ ఎఫ్ వర్డ్ మనకి వినడానికి దొరికిందన్నమాట. అండ్ ఇక మన జాన్సన్ ఏమంటారంటే, "ఇగో మీరు నన్ను ఇంకా సేఫ్ చేసేస్తున్నారు. సో, ఇంకా నాకు ఈజీ చేస్తున్నారని" మన జాన్సన్ చెప్తారు. "మీరందరూ ఒక భయంకరమైన వ్యక్తులు. అంటే మీరందరూ కరెక్ట్ మనుషులు కాదు. మీరంతా భయంకరమైన వాళ్ళు" అని మన జాన్సన్ ఫ్యాన్స్‌ని తిడతారు. అండ్ దాని తర్వాత మన జాన్సన్ ఏమంటారంటే, "నేను ఎన్నో సంవత్సరాల నుండి మీతో కలిసున్నాను. మీతో కలిసే ఉన్నాను. అండ్ మీకు కావాల్సింది ఇచ్చినాను. అండ్ మీకు గిఫ్ట్స్ గూడా చాలా ఇచ్చినాను. అండ్ మీకు ఏదైతే అవసరమో అది నేను మీ అందరికీ జేసినాను. అండ్ ఈ టైంలో మీ నుండి నేను చాలా నేర్చుకున్నాను." అంటే మీరు అనుకోవచ్చు, నా గురించి మీకు మొత్తం తెలుసని మీరు అనుకోవచ్చు. అంటే మీతో ఇన్ని సంవత్సరాలు ఉన్నాయి గదా! నేనేందో, నా గురించి మొత్తం మీకు తెలుసు అని మీరు అనుకోవచ్చు. బట్ మీకు చాలా వరకు తెలియదు. నేనేంటో మీకు తెలియదని మన జాన్సన్ ఫ్యాన్స్‌తో అంటారు. అండ్ మీరు నాకు ఒక ప్రయోగం అంటే ఒక ఎక్స్‌పెరిమెంట్ లాంటి వాళ్ళు. అంటే మీరొక బోన్‌లో ఎలుక లాంటి వారని మన జాన్సన్ ఫ్యాన్స్ అందరిని తిడతారు. అండ్ దాని తర్వాత మీరు ఎలాంటి వారంటే ఇప్పుడు ఫ్యాన్స్‌ని అంటారన్నమాట. ఏదో ఒక ఎక్స్‌పెరిమెంట్ చేసినప్పుడు మీరు దాన్ని సపోర్ట్ చేయరు. నేనొక స్పిన్నర్ టైటిల్‌ని తీసుకొచ్చినాను. స్పిన్నర్ టైటిల్ తీసుకొచ్చినప్పుడు మీరెలా ఫీల్ అయినారో అదొక బొమ్మలాగా ఫీల్ అయినారు. సో, అదొక టైటిల్‌లా మీరు చూడలేదు. మీరు బూ చేసినారు. అండ్ మీకు ఏం చేసినా సరే, ఇప్పుడు నేను ఎలా ఉన్నా సరే మీరు బూ చేసినారు. అండ్ నేను అంత మంచి స్పిన్నర్ టైటిల్‌ని తీసుకొచ్చినాను. అండ్ మీరు చాలా అంటే చాలా బూ చేసినారు. దాన్నొక బొమ్మలాగా చూసినారు. అండ్ రీసెంట్‌గా మన జాన్ సీనా ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేసినారన్నమాట. సో, మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చినారు. సో, ఆ టైటిల్‌ని తీసుకొస్తే మీరేం జేసినారు? మీరు బూ జేసినారు. మీకు నచ్చలేదు. నాకు చాలా అంటే చాలా మంచిగా అనిపించింది ఆ స్పిన్నర్ టైటిల్‌ని తీసుకురావడం. అదొక బెస్ట్ థింకింగ్ అని అనిపించింది నాకైతే ఆ స్పిన్నర్ టైటిల్‌ని డబ్ల్యూడబ్ల్యూలో తీసుకురావడం. అండ్ మీకు నచ్చలేదు. అండ్ అంతే కాదు, అంటే లాస్ట్ వీక్ రాలో జాన్ సీనా వచ్చినప్పుడు చిన్న పిల్లవాళ్ళని గూడా తిట్టినారు గదా! అండ్ ఒక కిడ్ ఫేస్‌ని మన డబ్ల్యూడబ్ల్యూఈ చాలా వరకు పోస్ట్ చేసింది. సో, దాని గురించి గూడా మాట్లాడినారనమాట. నేను మాట్లాడేటప్పుడు ఒక కిడ్ ఒక డిఫరెంట్ ఫేషియల్ ఎక్స్‌ప్రెషన్ పెట్టినాడు. అండ్ డబ్ల్యూడబ్ల్యూఈ దాన్ని చాలా వరకు పోస్ట్ చేసింది. అది మీకు చాలా నచ్చింది. మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చినారు దానికి. అండ్ ఇప్పుడు నేను ఈ ఫైనల్ రన్‌లో 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వబోతున్నాను. ఈ రెస్టల్‌మేనియా 41లో నేను కంపల్సరీ 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతానని మన జాన్ సీనా చెప్పినారు. అండ్ అంతే కాదు, ఈ సంవత్సరంలో నేను రిటైర్మెంట్ తీసుకుంటున్నాను గదా! నేను ఈ ఛాంపియన్‌షిప్‌తోనే రిటైర్మెంట్ తీసుకుంటాను. నేను కంపల్సరీగా రెస్టల్‌మేనియా 41లో ఛాంపియన్ అవుతాను. ఆ ఛాంపియన్‌షిప్‌ని మా ఇంటికి తీసుకెళ్తాను. అండ్ మళ్ళీ ఆ ఛాంపియన్‌షిప్ మీకు దొరకదు. అండ్ ఆ ఛాంపియన్‌షిప్ మీకు చూడడానికి దొరకదని ఈ టైప్‌లో జాన్ సీనా అంటారనమాట. అండ్ అంతే కాదు, రిక్ ఫ్లేర్‌ని గూడా మాట్లాడినారు. రిక్ ఫ్లేర్ పేరు గూడా తీసినారు. అండ్ రిక్ ఫ్లేర్ గురించి ఎవరు మాట్లాడరు. అంటే ఇప్పుడు మన జాన్ సీనా అండ్ రిక్ ఫ్లేర్ రికార్డ్ అనేది సేమ్ ఉంది. రిక్ ఫ్లేర్ 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్. అండ్ ఇక్కడ మన జాన్ సీనా గూడా 16 టైమ్ వరల్డ్ ఛాంపియన్. అండ్ ఇప్పుడు ఈ రెస్టల్‌మేనియా 41లో నేను 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయిన తర్వాత ఎవ్వరు గూడా రిక్ ఫ్లేర్ గురించి మాట్లాడరు. నా గురించే మాట్లాడతారని మన జాన్ సీనా అంటారు. అండ్ అంతే కాదు, నేను ఈ రెజ్లింగ్‌ని మొత్తాన్ని నాశనం చేయబోతున్నాను. ప్రతి ఒక్క సూపర్ స్టార్‌ని, ప్రతి ఒక్క ఫ్యాన్‌ని మొత్తం నాశనం చేస్తాను. అండ్ నేను రియల్ ఛాంపియన్‌గా బయటకొచ్చేస్తాను. నేను నా ఇంట్లో ఈ ఛాంపియన్‌షిప్‌తో ఉంటాను. సో, ఈ ఛాంపియన్‌షిప్‌తోనే రిటైర్మెంట్ తీసుకుంటానని మన జాన్ సీనా చెప్తారు. అండ్ దాని తర్వాత మన కోడీ రోడ్స్ థీమ్ సాంగ్ ప్లే అయితది. మన కోడీ రోడ్స్ వస్తారన్నమాట. అండ్ చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది మన కోడీ రోడ్స్‌కి. సో, చాలామంది ఫ్యాన్స్ కోడీ రోడ్స్‌కి సపోర్ట్ చేసినారు. ఫైనల్‌గా కోడీ రోడ్స్ రింగ్‌లోకొచ్చి ఏమంటారంటే, "నీకు ఈ ఛాంపియన్‌షిప్ కావాలి గదా! సరే తీసుకో, ఇంకా లేట్ ఎందుకు? ఇప్పుడే చూసుకుందామని" మన కోడీ రోడ్స్ షర్ట్ తీసేసి రెడీ అవుతారన్నమాట బ్రాల్ కోసం. అంటే ఆ ఛాంపియన్‌షిప్‌ని రింగ్ మధ్యలో పెడతారు. అండ్ మన జాన్ సీనా ఫేస్ టు ఫేస్ నిల్చుంటారన్నమాట కోడీ రోడ్స్‌కి. సో, ఫైట్ చేద్దాం అన్నట్టుగా మన కోడీ రోడ్స్ ఆఫర్ ఇస్తారు. బట్ మన జాన్ సీనా
అంటే రెడీ అయినట్టుగానే అవుతారు. బట్ బ్యాక్ స్టేజ్ వెళ్ళిపోతారనమాట. రింగ్ దిగి బ్యాక్ స్టేజ్ వెళ్తూ ఉంటారు. అండ్ మన కోడీ రోడ్స్ జాన్ సీనాని పిలుస్తారనమాట. అండ్ ఒక్కసారిగా మన జాన్ సీనా రింగ్‌లోకి వద్దామని చూస్తాడు. బట్ వెంటనే ఆగిపోతారనమాట. మళ్ళీ అంటే రింగ్‌లోకి రాడు. మన కోడీ రోడ్స్ భయంకరంగా ఎక్కిరించేస్తాడు. అంటే నువ్వు ఈ విధంగానేనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవుతావు రెస్టల్‌మేనియా 41లో. నిజానికి నువ్వు రెస్టల్‌మేనియా 41లో ఇప్పుడైతే ఏ విధంగా వెళ్తున్నావో ఉత్త చేతులతో, ఆ విధంగానే నువ్వు రెస్టల్‌మేనియా 41లో గూడా వెళ్తావన్నట్టుగా మన కోడీ రోడ్స్ అంటారు. అండ్ రియల్ ఛాంపియన్స్ రింగ్ మధ్యలో ఉంటారు. నీలాంటి వాళ్ళు ఛాంపియన్స్ గాని, సూపర్ స్టార్స్ ఈ విధంగానే బ్యాక్ స్టేజ్ నడుచుకుంటూ వెళ్తారు ఉత్త చేతులతో అని మన కోడీ రోడ్స్ భయంకరంగా జాన్ సీనాని ఎక్కిరించేస్తారన్నమాట. సో, వీళ్ళ మధ్య బ్రాల్ ఏమైనా జరుగుతది గావచ్చు అనిపించింది. బట్ బ్రాల్ అయితే జరగలేదు. సో, మేబీ నెక్స్ట్ వీక్ ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు వీళ్ళ మధ్య బ్రాలు. అండ్ రాకు గూడా వస్తారన్నట్టుగా టాక్ అయితే వినిపిస్తుంది. సో, చూద్దాం మరి రాకు వస్తాడా? రాడా? అండ్ ఇంకా చాలా టైం అయితే ఉంది. సో, ఇంకా ఏప్రిల్ మంతే రాలేదు. సో, ఇంకా చాలా వీక్స్ టైం ఉంది. సో, ఈ వీక్స్ మధ్యలో మేబీ బ్రాల్ జరిగినా జరగొచ్చు. అండ్ బ్రాల్ అయితే కంపల్సరీగా జరగొచ్చు. అంటే ఇప్పుడు మనకి ఫ్యూడ్‌లో ఇంట్రెస్ట్ రావాలంటే కంపల్సరీగా బ్రాల్ అనేది జరగాలి. అండ్ మనకి రాక్ వచ్చిన తర్వాత అది చూడ్డానికి దొరికినా దొరకచ్చు. అండ్ ఫైనల్‌గా మన జాన్ సీనా నెక్స్ట్ వీక్ రా కోసం గూడా అఫీషియల్‌గా అడ్వర్టైజ్ ఉన్నారు. నెక్స్ట్ వీక్ రాలో గూడా వీళ్ళిద్దరూ ఫేస్ టు ఫేస్ అయితే వస్తున్నారనమాట. సో, అప్పుడు ఈ విధంగా సెగ్మెంట్‌లుంటే నడవదు. సో, చాలామంది ఫ్యాన్స్‌కి మళ్ళీ బోర్ అయిపోతది. లాస్ట్ వీక్ సెగ్మెంటే అండ్ ఈ వీక్ సెగ్మెంటే. ఈ వీక్‌లో కొంచెం బ్రాల్ జరగడానికి ట్రై అన్నా జేసినారు. సో, నెక్స్ట్ వీక్‌లో అది జరగచ్చు. సో, అది జరుగుతేనే బావుంటది. అండ్ నెక్స్ట్ మనకి జే ఊసో అండ్ మన జిమ్మీ ఊసో వర్సెస్ మన ఆస్టిన్ థియరీ అండ్ గ్రేసన్ వ్యాలర్ మధ్య ఒక టాగ్ టీమ్ మ్యాచ్ అయితే జరిగింది. సో, మన జే ఊసోకి మిస్టరీ పార్ట్నర్ అన్నారు. సో, వేరే సూపర్ స్టార్స్ ఏమైనా వస్తారు కావచ్చు అనుకున్నారు. బట్ మన జిమ్మీ ఊసోనే వచ్చినారన్నమాట. మ్యాచ్ బానే ఉంది. అండ్ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన జిమ్మీ ఊసో అండ్ జే ఊసోనే విన్ అయినారన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత వీళ్ళు రింగ్‌లో అంటే రోప్స్ ఎక్కి సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. అప్పుడే గుంతర్ వచ్చి మన జిమ్మీ ఊసో పైన అటాక్ చేస్తారు. అండ్ దాని తర్వాత జే ఊసో పైన అటాక్ చేస్తారు. మన జే ఊసో ఫైట్ బ్యాక్ చేస్తారన్నమాట. సూపర్ కిక్‌లు కొడతారు. అండ్ దాని తర్వాత స్పియర్ ఇద్దామని చూస్తారు. బట్ మన జే ఊసో లెగ్ అనేది స్లిప్ అయిపోతదన్నమాట. సో, మన జే ఊసో స్లిప్ అయిపోతాడు. లాస్ట్ వీక్ బాచ్ జరిగింది. అండ్ ఈ వీక్‌లో గూడా బాచ్ అనేది జరిగిందన్నమాట. సో, దాని తర్వాత మన గుంతరు జే ఊసో పైన అటాక్ చేస్తారు. అండ్ వెనకాల నుండి మన జిమ్మీ ఊసో చైర్ తీసుకొనొచ్చి అటాక్ చేద్దామని చూస్తారు గుంతర్‌ని. అండ్ మన గుంతర్ జిమ్మీ ఊసోని చూసి రింగ్ దిగి బయటకెళ్ళిపోతారు. అండ్ ఇప్పుడు అంటే లాస్ట్ వీకు బాచెస్ జరిగినాయి. అండ్ ఈ వీక్‌లో గూడా బాచెస్ జరిగినాయి. అది ఒక స్టోరీ లైన్ అన్నమాట. సో, ఈరోజు చూస్తే నాకు క్లియర్‌గా అర్థమైంది. మన జే ఊసో కావాలనే స్లిప్ అయినారని అర్థమైంది. అండ్ వీళ్ళ మధ్య సెగ్మెంట్ మళ్ళీ బ్యాక్ స్టేజ్‌లో జరుగుతదన్నమాట. మన జే ఊసో ఒంటరిగా కూర్చుంటారు, బాధపడుతూ ఉంటారు. అండ్ మన జిమ్మీ ఊసో వెళ్తారన్నమాట. సో, మన జిమ్మీ ఊసో మన జే ఊసోని మోటివేట్ చేస్తారు. అంటే ఇప్పుడు నువ్వు ఏ విధంగా ఉన్నావు? అంటే ఇప్పుడు లాస్ట్ వీక్ బాచ్ జరిగింది. ఈ వీక్ బాచ్ జరిగింది. మనం 15 ఏళ్లుగా అంటే నువ్వు 15 సంవత్సరాలుగా ఇక్కడ రెజ్లింగ్ చేస్తున్నావు. నీకేందో అంటే నువ్వేందో నాకు తెలుసు అన్నట్టుగా మన జిమ్మీ ఊసో చెప్తారు. అండ్ ఇప్పుడు నువ్వు రెస్టల్‌మేనియా 41లో గుంతర్‌ని ఓడించలేవని మన జిమ్మీ ఊసో డైరెక్ట్‌లీ జే ఊసోకి చెప్తారన్నమాట. అండ్ మన జే ఊసో కొంచెం కోపం చూపిస్తారు. నేను ఓడిస్తాను, గుంతర్‌ని ఓడిస్తానని మన జే ఊసో, జిమ్మీ ఊసో పైన కొంచెం కోపంగా చెప్తారన్నమాట. నేను కంపల్సరీగా ఓడిస్తాను. రెస్టల్‌మేనియా 41లో ఛాంపియన్ అవుతానని మన జే ఊసో చెప్తారు. బ్యాక్ స్టేజ్ అంటే అక్కడ నుండి వెళ్ళమని చూస్తారు. బట్ మన జిమ్మీ ఊసో ఆపేస్తారు. సో, ఈ జే ఊసో అయితే గుంతర్‌ని ఓడించలేడు. ఈ జే ఊసో అస్సలు ఓడించలేడు. అసలు ఈ జే ఊసో ఇప్పుడున్న జే ఊసో అస్సలు గుంతర్‌ని ఓడించలేడు. ఓడించే జే ఊసో ఎవరో నీకు తెలుసా అని మన జిమ్మీ ఊసో చెప్తారన్నమాట. రైట్ హ్యాండ్ మ్యాన్ జే ఊసో గుంతర్‌ని ఓడిస్తాడు. అండ్ మెయిన్ ఈవెంట్ జే ఊసో గుంతర్‌ని ఓడించగలడు. అండ్ మన రాయల్ రంబుల్ విన్ అయిన సూపర్ స్టార్ జే ఊసో, ఆ జే ఊసో గుంతర్‌ని ఓడించగలడు. ఈ జే ఊసో గాదు. ఇప్పుడున్న జే ఊసో గాదు. ఈ జే ఊసో ఇప్పుడు గుంతర్‌ని ఓడించలేడు. నువ్వు ఆ జే ఊసోగా మారితేనే గుంతర్‌ని ఓడించగలవని మన జిమ్మీ ఊసో జే ఊసోకి మోటివేట్ చేశారన్నమాట. అండ్ అప్పుడే మన గుంతర్ అక్కడ తొంగి తొంగి చూస్తూ ఉంటాడు. సో, దాన్ని మన జిమ్మీ ఊసో గమనిస్తాడన్నమాట. సో, ఇదంతా జిమ్మీ ఊసో జే ఊసోకి చెప్పి మన జిమ్మీ ఊసో గుంతర్ దగ్గరికెళ్తాడు. గుంతర్ దగ్గరికెళ్ళి నెక్స్ట్ వీక్ రాలో మనిద్దరం ఫైట్ చేద్దామని మన జిమ్మీ ఊసో గుంతర్‌కి ఛాలెంజ్ చేస్తాడు. సో, ఆ ఛాలెంజ్‌ని మన గుంతర్ గూడా యాక్సెప్ట్ చేస్తాడన్నమాట. సో, నెక్స్ట్ వీక్ రా కోసం జిమ్మీ ఊసో వర్సెస్ గుంతర్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే సెట్ అయిపోయింది. నెక్స్ట్ వీక్ రాలో ఈ మ్యాచ్ చూడ్డానికి దొరుకుతదన్నమాట. అండ్ దాని తర్వాత మన జిమ్మీ ఊసో గుంతర్‌కి
ఒక చెంప దెబ్బ కొడతాడు. ఆ దెబ్బ మామూలుగా తగలలేదు. వేరే లెవెల్‌లో తగిలింది. చెల్లుమని తగిలింది మన గుంతర్‌కి. అండ్ దాని తర్వాత జిమ్మీ ఉసో అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట. అండ్ నెక్స్ట్ మనకి లైరా వాల్కేరియా వర్సెస్ రక్వెల్ రోడ్రిగేజ్ మధ్య వుమెన్స్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో మన లివ్ మోర్గన్ రింగ్ సైడే ఉంటది. సో, ఈ మ్యాచ్‌లో మన లివ్ మోర్గన్ కూడా ఇంటరప్ట్ చేస్తది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన లైరా వాల్కేరియానే విన్ అయిందన్నమాట. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత లివ్ మోర్గన్ అండ్ రక్వెల్ రోడ్రిగేజ్ లైరా పైన అటాక్ చేస్తారు. సో, మన లైరా వాల్కేరియాకి హెల్ప్ చేయడానికి బెయిలీ వస్తదన్నమాట. బెయిలీ వచ్చి లైరా వాల్కేరియాకి హెల్ప్ చేస్తది. సో, ఇక్కడితో వీళ్ళ మధ్య బ్రాల్ అనేది ఎండ్ అయిపోతది. అండ్ నెక్స్ట్ రింగ్‌లోకి ఆడమ్ పియర్స్ వస్తారన్నమాట. కాంట్రాక్ట్ బుక్ తీసుకొని. చాలా మంది ఫ్యాన్స్‌లో కన్‌ఫ్యూజన్ అయితే ఉంది. ఈ రెస్ల్‌మేనియా 41లో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ జరుగుతదా? లేదంటే సింగిల్స్ మ్యాచ్ జరుగుతదా అని బియాంకా బెలర్ వర్సెస్ ఇయో స్కై జరుగుతదా? లేదంటే ఇయో స్కై వర్సెస్ బియాంకా బెలర్ వర్సెస్ రియా రిప్లీ మ్యాచ్ జరుగుతదా అనేది. సో, చాలామంది ఫ్యాన్స్ ట్రిపుల్ థ్రెట్ అనుకుంటున్నారు. సో, నేను క్లారిటీ ఇచ్చేస్తున్నాను. సో, ఈ రెస్ల్‌మేనియా 41లో ఇయో స్కై వర్సెస్ బియాంకా బెలర్ మ్యాచ్ జరుగుతదని మన ఆడమ్ పియర్స్ కన్ఫర్మ్ చేస్తారనమాట. అండ్ దాని తర్వాత మన ఇయో స్కై వస్తది. అండ్ మన ఇయో స్కై చెప్తది, ఈ రెస్ల్‌మేనియా 41లో నేను ఎవరితో ఫైట్ చేసినా నాకు ఏం ఫరక్ పడదు. ఎందుకంటే నేను రెస్ల్‌మేనియా 41 తర్వాత కూడా యాస్ ఎ ఛాంపియన్‌గానే ఉంటానని మన ఇయో స్కై చెప్తది. అండ్ దాని తర్వాత బియాంకా బెలర్ వస్తది. బియాంకా బెలర్ వచ్చి ఏమంటదంటే నాకు 1-on-1 మ్యాచే కావాలన్నట్టుగా మన బియాంకా బెలర్ అడుగుతది. నేను ఎలిమినేషన్ ఛాంబర్‌ని విన్ అయినాను. సో, నేను కంపల్సరీగా 1-on-1గానే ఫైట్ చేస్తా అన్నట్టుగా మన బియాంకా బెలర్ చెప్తది. అండ్ దాని తర్వాత మన రియా రిప్లీ వస్తదన్నమాట. మన ఆడమ్ పియర్స్ అయితే చాలా అంటే చాలా ఆగమాగం అయిపోతాడు. వీళ్ళందరూ బ్యాక్ టు బ్యాక్ రావడంతో. సో, మన రియా రిప్లీ ఏమంటదంటే, సో, మీరు ఫైట్ జేసుకోండి. మీరు రెస్ల్‌మేనియా 41లో ఫైట్ జేసుకొని, మీ ఇష్టం వచ్చినట్టు జేసుకోండి. నాకు మాత్రం నాకు రీమ్యాచ్ గావాలి. నా ఛాంపియన్‌షిప్ నాకు మళ్ళీ గావాలని మన రియా రిప్లీ చెప్తదన్నమాట రింగ్‌లోకొచ్చి. సో, వీళ్ళ మధ్య చిన్న బ్రాల్ అనేది మళ్ళీ స్టార్ట్ అయిపోతది. వీళ్ళు ముగ్గురు ఫేస్ టు ఫేస్ వస్తారు. మళ్ళీ మన ఇయో స్కైని బ్యాక్ తోసేస్తారనమాట. వెనక్కి నూకేస్తారు. సో, దాంతో మన ఆడమ్ పియర్స్‌కి కోపం వచ్చేస్తది. ఇక చాలు మీరందరూ గొడవ పడింది చాలు. నేనిప్పుడు చెప్పేస్తున్నాను. నెక్స్ట్ వీక్ రాలో ఇయో స్కై వర్సెస్ రియా రిప్లీ మధ్య వుమెన్స్ వరల్డ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరగబోతుంది. ఇందులో విన్ అయిన సూపర్ స్టార్ రెస్ల్‌మేనియా 41లో బియాంకా బెలర్‌తో ఫైట్ చేస్తారని మన ఆడమ్ పియర్స్ కన్ఫర్మ్ చేస్తారనమాట. సో, నెక్స్ట్ వీక్ రాలో మనకి ఇయో స్కై వర్సెస్ రియా రిప్లీ మధ్య మ్యాచ్ జరుగుతది. ఇందులో ఎవరైతే విన్ అవుతారో రియా రిప్లీ విన్ అయితే రియా రిప్లీ, లేదంటే ఇయో స్కై విన్ అయితే ఇయో స్కై. సో, విన్ అయిన సూపర్ స్టార్‌తో మన బియాంకా బెలర్ రెస్ల్‌మేనియా 41లో మ్యాచ్‌లో ఫైట్ చేస్తాదన్నమాట. సో, మళ్ళీ మనకి దీంట్లో అంటే ఈ మ్యాచ్‌లో స్పెషల్ గెస్ట్ రెఫరీగా బియాంకా బెలర్ ఉందన్నమాట. సో, ఇక మీరు అర్థం చేసుకోండి. బియాంకా బెలర్ స్పెషల్ గెస్ట్ రెఫరీగా ఉందంటే కంపల్సరీగా మళ్ళీ వీళ్ళ మధ్య గొడవ అనేది జరుగుతది మ్యాచ్‌లో. అండ్ మ్యాచ్ మొత్తం గడిబిడి అయిపోవచ్చు. అండ్ మళ్ళీ ట్రిపుల్ థ్రెట్‌గా కన్వర్ట్ అయినా అవ్వచ్చన్నమాట. సో, దానికోసమే ప్లాన్స్ చేసినట్టుగా అనిపిస్తుంది ఈ స్పెషల్ గెస్ట్ రెఫరీ. సో, చూద్దాం మరి ఏం జరుగుతదనేది మనకి నెక్స్ట్ వీక్ రాలో తెలుస్తది. అండ్ నెక్స్ట్ మనకి డ్రాగన్ లీ వర్సెస్ గ్రాండే అమెరికానో మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ గ్రాండే అమెరికానో ఇంకెవరో కాదు మన చాడ్ గేబులే. సో, చాడ్ గేబులే ఆ గెటప్‌లో వచ్చినారనమాట. అండ్ బ్యాక్ స్టేజ్‌లో ఒక సెగ్మెంట్ అయితే జరుగుతది. మన ఆడమ్ పియర్స్, మన రే మిస్టేరియో అండ్ డ్రాగన్ లీ ఒకవైపు ఉంటారు. అండ్ మన చాడ్ గేబుల్ ఇంకొక వైపు ఉంటారనమాట. సో, మన చాడ్ గేబుల్ చెప్తారు, నేను ఈరోజు ఫైట్ చేయలేను అండ్ నా హెల్త్ బాలేదు అని మన చాడ్ గేబుల్ చెప్తారు. అండ్ దాని తర్వాత మనకి ఇక ఈ కొత్త క్యారెక్టర్‌ని తీసుకొస్తారనమాట గ్రాండే అమెరికానో. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన చాడ్ గేబుల్ అంటే ఇప్పుడు గ్రాండే అమెరికానో అనాలా? లేదంటే చాడ్ గేబుల్ అనాలా? సో, అది చాడ్ గేబులే. సో, ఆ చాడ్ గేబుల్ మన డ్రాగన్ లీ మాస్క్‌ని తీసేస్తారనమాట. సో, దాంతో మన డ్రాగన్ లీ డిస్ట్రాక్ట్ అయిపోతారు. అంటే ఫేస్‌ని కవర్ చేసుకుంటారు 2 చేతులతో. సో, దాని తర్వాత యాంకిల్ లాక్‌లో వేస్తారు. సో, ఇంకేముంది ఇక్కడితో మ్యాచ్ అనేది అయిపోతదన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో మన గ్రాండే అమెరికానో విన్ అయినాడు. అంటే మన చాడ్ గేబుల్ విన్ అయినాడన్నమాట. అండ్ దాని తర్వాత రింగ్‌లోకి మన సీఎం పంక్ వస్తారు. అండ్ మన సీఎం పంక్‌కి చాలామంది ఫ్యాన్స్ సపోర్ట్ చేసినారన్నమాట. చాలా మంచి ఛాన్స్ అయితే చేసినారు మన సీఎం పంక్‌కి. అండ్ మన సీఎం పంక్ అయితే ఏమంటారంటే, నేనైతే ఈరోజు చాలా చాలా యాంగ్రీగా ఉన్నాను. అంటే నేను ఒక మంచి మూడ్‌లో లేనని మన సీఎం పంక్ చెప్తారు. సో, నాదొక డ్రీమ్ ఉండే రెస్ల్‌మేనియాలో మెయిన్ ఈవెంట్ చేయడం. అది చేయకుండా ఆపేస్తున్నారు. ఇద్దరు మనుషులు ఆ రెస్ల్‌మేనియా మెయిన్ ఈవెంట్‌ని చేయకుండా ఆపేసినారని మన సీఎం పంక్ చెప్తారు. అందులో మొదటి వ్యక్తి సేత్ రాలిన్స్. సేత్ రాలిన్స్ ఎలిమినేషన్ ఛాంబర్‌లో కాస్ట్ చేసినారు. అండ్ ఈ రెస్ల్‌మేనియాలో నా ప్లాన్సే డిఫరెంట్‌గా ఉన్నాయి. సో, ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్‌లో ఫైట్ చేయబోతున్నామని మన సీఎం పంక్ చెప్తారు. అండ్ సెత్ రాలిన్స్ నేను చూసుకుంటాను అని మన సీఎం పంక్ చెప్తారు. అండ్ నెక్స్ట్ రోమన్ రెయిన్స్ గురించి మాట్లాడతారనమాట.
రోమన్ రెయిన్స్‌కి నేను సర్వైవర్ సిరీస్‌లో హెల్ప్ జేసినాను. అలాంటిది ఇప్పుడు రోమన్ రెయిన్స్ నా పైన అటాక్ జేసినారు. ఆయన అంతే గాదు ఇప్పుడు నీ వైస్ మ్యాన్ మాత్రమే కాదు. నా వైస్ మ్యాన్ కూడా అన్నట్టుగా మన సీఎం పంక్ అంటారన్నమాట. అండ్ నేను నెక్స్ట్ వీక్‌లో జూసుకుంటాను. నెక్స్ట్ వీక్ రాలో కాంట్రాక్ట్ సైనింగ్ ఉంది. అప్పుడు గలుసుకుందామని మన సీఎం పంక్ అంటారు. అండ్ అప్పుడు చాలామంది ఫ్యాన్స్ బూ జేస్తారనమాట. అంటే ఈ వారం రాలో అంటే ఇప్పుడు కాంట్రాక్ట్ సైనింగ్ లేదు అని చాలామంది ఫ్యాన్స్ బూ జేస్తారు. సరే మీరెందుకు బూ జేస్తున్నారు? ఈరోజు నేను వచ్చినాను గదా! అని మన సీఎం పంక్ అంటారన్నమాట. సో, మన సీఎం పంక్ ఫైనల్‌గా ఏం జెప్తారంటే, సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రీన్స్ నేనే ఈ కంపెనీలోకి మిమ్మల్ని తీసుకొచ్చినాను. నేనే మీ ఇద్దరిని తీసుకొచ్చినాను. అండ్ ఫైనల్‌గా మిమ్మల్ని బయటకు పంపే టైం వచ్చేసిందని మన సీఎం పంక్ అంటారన్నమాట. అంటే మన సీఎం పంక్ షీల్డ్‌ని అంటే రెడీ జేసిండన్నమాట. మన సెత్ రాలిన్స్‌ని అండ్ డీన్ ఆంబ్రోస్‌ని ఒక షీల్డ్ మెంబర్స్ లాగా రెడీ జేసిండు. అండ్ దాంట్లో సీఎం పంక్ రోమన్ రీన్స్ ఉండేటోడు గాదు. అంటే యాక్చువల్‌గా రోమన్ రీన్స్‌ని అంటే యాడ్ చేద్దామని అనుకోలేదు. సో, దాని తర్వాత మన విన్స్ మెక్‌మ్యాన్, ట్రిపుల్ హెచ్ వాళ్ళందరూ కలిసి రోమన్ రీన్స్‌ని యాడ్ చేసినారన్నమాట. ఒక టైప్‌లో షీల్డ్‌ని తీసుకొచ్చింది సీఎం పంకే. సో, అదే ఇక్కడ మెన్షన్ చేసినారన్నమాట. నేనే మీ ఇద్దరిని తీసుకొచ్చినాను. అండ్ ఇప్పుడు మిమ్మల్ని బయటకు పంపే అవకాశం వచ్చింది. ఆ టైం వచ్చిందన్నట్టుగా మన సీఎం పంక్ అంటారు. నెక్స్ట్ వీక్ రాలో కలుద్దామని మన సీఎం పంక్ చెప్తారు. నెక్స్ట్ వీక్ రాలో మనకి కాంట్రాక్ట్ సైనింగ్ అయితే ఉందన్నమాట. సో, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ రోమన్ రీన్స్ కూడా వస్తున్నారు. సో, ఇప్పుడు అంటే కాంట్రాక్ట్ సైనింగ్ ఉందంటే కంపల్సరీగా రోమన్ రీన్స్ కూడా రావాలి గదా! అండ్ నెక్స్ట్ మనకి రా మెయిన్ ఈవెంట్‌లో మన బ్రాన్ బ్రేకర్ వర్సెస్ పెంటాగన్ మధ్య ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ బానే ఉంది. అండ్ ఈ మ్యాచ్‌లో మన డామినిక్ మిస్టీరియో వచ్చి కాస్ట్ చేస్తారనమాట. సో, ఈ మ్యాచ్ అనేది డిస్‌క్వాలిఫై అయిపోతది. సో, డిస్‌క్వాలిఫికేషన్ ద్వారా మన బ్రాన్ బ్రేకర్ దగ్గరనే ఆ ఛాంపియన్‌షిప్ ఉంటదనమాట. సో, స్టిల్ ఇప్పుడు మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మన బ్రాన్ బ్రేకరే అన్నమాట. సో, ఇక్కడితో రా అనేది అయిపోయింది. సో, మరి మీకు రా ఎలా అనిపించింది? మంచిగా అనిపించిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి.